అందరూ చెప్తుండేవారు స్వర్ణగిరి టెంపుల్ మహిమ గురించి. విన్న ప్రతిసారీ నా హృదయంలో ఒక చిన్న కోరిక మెల్లగా పుట్టేది. ఒక్కసారి అయినా స్వామివారిని దర్శించాలి అని. ఆ కోరికను నేను ఎవ్వరితోనూ చెప్పలేదు, ఎవ్వరితోనూ పంచుకోలేదు. కాని తండ్రి నా మనసు విన్నాడు. ఒకరోజు అనుకోకుండా నాకు దర్శనభాగ్యం కలిగింది. ఆ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం చూసే భాగ్యం దక్కింది. ఆ దివ్య దృశ్యం చూసిన క్షణంలో నా కళ్లలో ఆనందబాష్పాలు ఉప్పొంగాయి. నా గుండె ఒక్క మాట మాత్రమే అడిగింది, తండ్రి, నాకు ఈ భాగ్యం ఎప్పుడు కల్పిస్తావు? ఆ తర్వాత ఎన్నోసార్లు ఎదురుచూశాను. ప్రతిసారీ ఆశపడ్డాను, ప్రతిసారీ నిరాశపడ్డాను. కాని అవకాశం రాలేదు. కాని స్వామివారి సంకల్పం మన ఆలోచనల కంటే గొప్పది. అనుకోకుండా నా పెళ్లిరోజునే ఆ దివ్య కళ్యాణాన్ని మా చేతులమీద నిర్వహించే భాగ్యం కలిగింది. నా జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు నా పెళ్లిరోజు. అదే రోజు స్వామివారి కళ్యాణం. మా చేతులమీద జరిపించుకోవడం ఆ స్వామి మాకిచ్చిన మహాభాగ్యం. కళ్యాణానికి మేము పట్టువస్త్రాలు, పూలు, పండ్లు తీసుకెళ్లాము. మా చేతులారా సమర్పించాను. ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. అది కన్నీళ్ల రూపంలో బయటపడింది. మన కోరికను మనం మర్చిపోవచ్చు, కాని తండ్రి మర్చిపోడు. సమయం వచ్చినప్పుడు మనకు అర్హమైన వరాన్ని మన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజున ఇస్తాడు. నేను అడిగిన కోరికను నేనే మర్చిపోయాను, కాని స్వామివారు కాదు. కళ్యాణంలో ఎన్నో మధురఘట్టాలలో మేము పాల్గొన్నాం. అర్చకస్వాములు వేద ఆశీర్వాదంతో స్వామివారి ప్రసాదం అందచేశారు. ఆ తృప్తి ఎంత చెప్పినా సరిపోదు. స్వామివారి ఆశీర్వాదం మనందరిమీద ఎప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఈ పవిత్ర అనుభవాన్ని మీతో పంచుకున్నాను. స్వామివారి టెంపుల్ గురించి తెలుసుకోవాలని మీకు అనిపిస్తే గోవిందా అని కామెంట్ చేయండి. తరువాతి వీడియోలో కలుద్దాం.